హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ తాగునీటి సరఫరా సంస్థలో పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ప్రీవియస్గా చాలా వీడియోస్లో రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడం జరిగింది. రీలెవెల్ అనేది ఇండియాలో ఉన్నటువంటి ఒక ఫస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇందులో క్రెడ్, మీషో, యాత్రా లాంటి 200+ కంపెనీస్ అయితే ఉన్నాయి. మీకు డిగ్రీ అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు ఇందులో జాబ్స్ అయితే పొందవచ్చు. ఫిబ్రవరిలోనే 15 lakh వాచ్ చేసేటువంటి జాబ్స్ని రీలెవెల్ వారు డెలివర్ చేశారు. ఇప్పుడు స్వాతి రాణి అనేటువంటి అమ్మాయి గురించి చెప్తాను. తను గ్రీడీ గేమ్ అనేటువంటి ఒక కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ అయితే పొందడం జరిగింది. తనకున్నటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని బిజినెస్ డెవలప్మెంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ టెస్ట్లో క్వాలిఫై కావడం జరిగింది. ఫైనల్గా తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి హెచ్ఆర్ ఫీల్డ్లో తను జాబ్ అయితే పొందడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి జాబ్ రోల్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కూడా జాబ్ అయితే పొంది రీలెవెల్ అచీవర్స్ లిస్ట్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1 monthలోనే రీలెవెల్ వారు 1 crore వాచ్ చేసేటువంటి జాబ్స్ని మనకి ఇక్కడ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ హెచ్ఆర్కి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 6 lakhs నుంచి 12 lakhs per annum చొప్పున ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో టెక్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ వరకు 2000+ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మనకి రీలెవెల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించిన మార్క్స్ కూడా 700 నుంచి 500 వరకు తగ్గించడం జరిగింది. అంటే మీరు ఈజీగా జాబ్ అయితే పొందే ఛాన్స్ అయితే మనకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి రీలెవెల్ వారు ఎవరైతే టాప్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి యాపిల్ గుడీస్ కూడా పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ పొందినటువంటి క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా జాబ్ కావాల్సినటువంటి వారు ఉంటే వారికి స్వాతికి సంబంధించినటువంటి స్టోరీని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళైతే మోటివేట్ అవుతారు. సో మీకు ఉన్నటువంటి డ్రీమ్ జాబ్ని రీలెవెల్ ద్వారా మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు స్లాట్ బుక్ చేసుకుని ఎగ్జామ్ రాసి జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ DSSSB నుంచి రిలీజ్ కావడం జరిగిందండి. ఈ DSSSB నుంచి ఎవ్రీ ఇయర్ మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు April 20th నుంచి May 9th మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ మంత్ 20th నుంచి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ DSSSB నుంచి మనకి ఢిల్లీకి సంబంధించినటువంటి అచీవ్స్ అనేటువంటి డిపార్ట్మెంట్, అలాగే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అలాగే ఢిల్లీ జల్ బోర్డ్ అనేటువంటి ఈ యొక్క తాగునీటి మంచినీటి సరఫరా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ఈ 3 డిపార్ట్మెంట్లలోని వేకెన్సీస్ని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి అసిస్టెంట్ అచీవిస్ట్, అలాగే మేనేజర్, షిఫ్ట్ ఇన్ఛార్జ్, మేనేజర్ మెకానికల్, మేనేజర్ ట్రాఫిక్, ప్రొటెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్, అలాగే పంపు డ్రైవర్ ఆర్ ఫిట్టర్కి సంబంధించినటువంటి పోస్టులు, ఇంకా మేనేజర్ IT, ఫిల్టర్ సూపర్వైజర్, మేనేజర్ ఎలక్ట్రికల్, బ్యాక్టీరియాలజిస్ట్కి సంబంధించి ఈ పర్టికులర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అలాగే ఢిల్లీ అచీవ్స్ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గ్రేడ్ పే ఒకసారి చూడండి, 4200, 4800, 2800 అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం ఇక్కడ మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకే 26,000 వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా మిగిలినటువంటి పోస్టులకి అయితే 50,000 అబవ్ అయితే మనకి ఇక్కడ శాలరీస్ అయితే ఉంటాయండి. సో చాలా మంచి రిక్రూట్మెంట్. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి 10th, 10+2 ITI, డిప్లొమా, డిగ్రీ, అలాగే PG క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 8/22 చూసుకున్నట్లయితే పంపు డ్రైవర్ ఆర్ ఫిట్టర్ ఎలక్ట్రికల్ 2nd class ఆర్ ఎలక్ట్రిక్ డ్రైవర్ 2nd class ఆర్ మోటార్ మ్యాన్ ఆర్ ఎలక్ట్రిక్ మిస్త్రీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి. మొత్తంగా మనకి 68 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి EWSకి 7 పోస్టులు, URకి 28 వేకెన్సీస్, OBCస్కి 20, SCస్కి 8, STస్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ PWD క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మనకి 7 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేశారు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఎవరైనా కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. అలాగే దీనితో పాటు సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఈక్వాలెంట్ ట్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్న అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా NCVT ఆర్ SCVTకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగినా కూడా
ఈ పర్టికులర్ పంపు డ్రైవర్ ఆర్ ఫిట్టర్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. సో దీనికి సంబంధించి మనకి ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులన్నీ కూడా ఢిల్లీ జల్ బోర్డులో ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట, ఈ 68 వేకెన్సీస్. సో మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మేనేజర్ ఐటీకి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఎంటెక్ చేసినా లేదా బీఈ బీటెక్ చేసినా కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఫిల్టర్ సూపర్వైజర్కి సంబంధించి డిగ్రీ ఇన్ సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వారైతే ఈ పోస్టులకి అప్లై చేయొచ్చండి. మొత్తంగా 18 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మేనేజర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఇక్కడ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకో పోస్ట్ చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాలజిస్ట్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బ్యాక్టీరియాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ జువాలజీ లాంటి ఈ పర్టికులర్ కోర్సెస్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. లేదా డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బ్యాక్టీరియాలజీ ఆర్ బయోటెక్నాలజీ లాంటి ఈ పర్టికులర్ కోర్సుల్ని సబ్జెక్టుని కలిగినటువంటి డిగ్రీ కనుక మీరు చేస్తే అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఇక్కడ మేనేజర్ సివిల్కి సంబంధించి చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా అసిస్టెంట్ ఇన్ అచీవిస్ట్కి సంబంధించి గ్రేడ్ 1కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి డిప్లొమా ఇన్ అచీవ్స్ కీపింగ్ ఫ్రమ్ ది నేషనల్ అచీవ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ పర్టికులర్ కోర్స్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది టైర్ 1 లేదా టైర్ 2 ద్వారా 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇంకా స్కిల్ టెస్ట్ అనేది ఏ పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ పెట్టాల్సి ఉందో ఆ పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 35 రావాలి ఢిల్లీ క్యాండిడేట్స్కి. అదే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 30% ఆఫ్ మార్క్స్ రావాలని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీ అయితే లేదని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు 0 రూపీస్ పే చేసి అంటే ఎటువంటి ఫీ అనేది లేకుండా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మిగిలినటువంటి ఓసీ, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఇంకా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. టైర్ 1కి సంబంధించి పోస్టుల వారీగా ఏ పోస్ట్కి సంబంధించి ఏ విధంగా ఎగ్జామినేషన్స్ ఉంటాయనేది ఇక్కడ మనకి ఆ పోస్ట్ కోడ్స్తో సహా మనకి ఇక్కడైతే ఇచ్చారు. మీరు ఇక్కడ పోస్ట్ కోడ్స్ చూడొచ్చు. అన్నిటికీ కూడా 200 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 లేదా సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, అలాగే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ నుంచి, డెమోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ 2 కింద మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐ రైటింగ్ ఉంటుంది డిస్క్రిప్టివ్లో, అలాగే లెటర్ రైటింగ్ ఉంటుందని ఇక్కడ పోస్టల్ అనుసరించి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ముఖ్యంగా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 10th అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఢిల్లీ జల్ బోర్డు నీటి సరఫరా సంస్థ నుండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.